తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య పదునైన పదాలు కవాతు మొదలైంది. లోక్సభ ఎన్నికలు ముగిశాక తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జరుగుతుంది. కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడంతో ఆయన ప్లేస్లో కొత్త నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అనుకుంటున్నారు. ఈ క్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరే రేస్లో ముందు వినిపిస్తుంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతోనూ ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఇలాంటి తరుణంలో అగ్రెసివ్గా ఉన్న నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఆ మాటలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటెల. ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును ప్రస్తావించకుండానే పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారని, తాను 5 ముఖ్యమంత్రులతో కొట్లాడినట్లు ఈటెల చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని ఆయన తెలిపారు. గల్లీలోని కొట్లాడేవాడు కాదని ముక్తాయించారు ఈటెల. ఒకవేళ ఫైటర్ కావాల్సి వస్తే ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటరా, రియల్ ఫైటరా అని ఈటెల ప్రశ్నించడం ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో చర్చగా మారింది. భారతీయ జనతా పార్టీ కేంద్ర అధిష్టానంకి నా ఒక విన్నపం. తెలంగాణకి కొత్త భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ వస్తున్నారని మేము వింటున్నాం. కానీ మేము కేంద్రంకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. భారతీయ జనతా పార్టీ అధికారులకి భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులతోని చర్చ చేసి ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుంది. ఇవాళ 8 ఎమ్మెల్యేస్ ఉన్నారు, 8 ఎంపీస్ ఉన్నారు, చాలా మంది సీనియర్ నాయకులు ఉన్నారు. అందరితోని ఒక్కసారి చర్చ చేసిన తర్వాత ప్రెసిడెంట్ డిక్లేర్ చేస్తే చాలా బాగుంటుందని నేను వ్యక్తిగతంగా తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రెసిడెంట్ ఎట్లాంటి ఉండాలి? అగ్రెసివ్గా దేశం పట్ల, ధర్మం పట్ల, సమాజం పట్ల అందరికీ తీసుకొని పోయి అట్లాంటి ప్రెసిడెంట్ని చేయాలని నేను కేంద్ర అధిష్టానంకి వ్యక్తిగతంగా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఎందుకంటే చాలా మంచి ఒక అవేర్నెస్ ఉంది, మంచి మార్పు ఉంది తెలంగాణ. ఇట్లాంటి సమయంలో మంచి ప్రెసిడెంట్ తెలంగాణ భారతీయ జనతా పార్టీకి అవసరం. కొత్తగా చాలా మంది పెద్దలు మాట్లాడి 4 ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఇప్పటికీ మీ యూట్యూబ్లలో కొట్టంగానే వస్తుంది. ఈటెల అంటే ఎవడో పెద్ద ముఖ్యమంత్రులు అన్నాడు, ఇంకా టాల్ పర్సనాలిటీస్ వాళ్ళు. రాజశేఖర్తో పెట్టుకుంటే అడ్రసే ఉండదని చెప్పేది, కానీ రాజశేఖర్తో కూడా పెట్టుకుంటాను. నీ తలకాయ ఎక్కడ పెట్టుకుంటావు రాజేంద్ర అని అన్నాడు. నిప్పులు చెరిగిన నా మాటలు బయటికి రాకపోవచ్చు, ముఖ్యమంత్రి గారు మాట్లాడిన మాటలే బయటికి రావచ్చు, మేము మాట్లాడిన మాటలు బయటికి రాకపోవచ్చు, కానీ ఆనాడు ఆయన నన్ను అన్న మాట బయటకు వచ్చిన తర్వాత గిన్నె అంటావా అంటే నన్ను గట్లంటావా అన్న. నన్ను గట్లంటావా అని గిట్లనే అంటా అన్న చెప్పాడు. కిరణ్ కుమార్ రెడ్డి గారు మా పార్టీలో ఉన్నాడు. ₹1 ఆయన నీ అబ్బాయి జాగిర్ అనుకుంటావా, నీ అబ్బాయి జాగిర్ అనుకుంటావా అన్న. మా నవ్వుతాం, ఇప్పుడు కలుసుకుంటాం, నవ్వుకుంటాం. మేము జస్ట్ సర్వెంట్ ఆఫ్ స్టేట్ మిస్టర్ ముఖ్యమంత్రి, యు ఆర్ నాట్ ద ఓనర్ ఆఫ్ ది స్టేట్ అని చెప్పాను నేను. అట్లా నన్ను పడుకొని నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఫైటర్ కావాలి. ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటర్ కావన్నా, స్ట్రీట్ ఫైటర్ కావన్నా, ఏ ఫైటర్ కావాలి? అరే సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి, గుర్తుపెట్టుకో. కుంభస్థలం మీద కొట్టే దమ్మున్నోడు కావాలి. వట్టిగా చిన్నకి గల్లీలాగి గా స్టేట్మెంట్ పడి వాడు ఫైటరా? ఫైటర్ నీ రాజ్యం, నీ అహంకారం. తెలంగాణ బీజేపీలో కీలక నేతల మధ్య మాటల యుద్ధం రాజుకుంది. ఎమ్మెల్యే రాజాసింగ్, ఎంపీ ఈటెల రాజేందర్ మధ్య పదునైన పదాలు కవాతు మొదలైంది. లోక్సభ ఎన్నికలు ముగిశాక తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని నియమిస్తారని ప్రచారం జోరందుకుంది. కిషన్ రెడ్డిని మరోసారి కేంద్ర కేబినెట్లోకి తీసుకోవడంతో ఆయన ప్లేస్లో కొత్త నేతలకు పార్టీ పగ్గాలు అప్పగిస్తారని అనుకుంటున్నారు. ఈ క్రమంలో మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ పేరు రేస్లో ముందు వినిపిస్తుంది. ఢిల్లీలో బీజేపీ అగ్రనేతలతోనూ ఈటెల రాజేందర్ సమావేశమయ్యారు. ఇలాంటి తరుణంలో అగ్రెసివ్గా ఉన్న నేతను పార్టీ అధ్యక్షుడిగా నియమించాలని ఎమ్మెల్యే రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఆ మాటలకు తాజాగా కౌంటర్ ఇచ్చారు ఎంపీ ఈటెల. ఎమ్మెల్యే రాజాసింగ్ పేరును ప్రస్తావించకుండానే పార్టీ అధ్యక్షుడిగా ఫైటర్ కావాలంటున్నారని, తాను 5 ముఖ్యమంత్రులతో కొట్లాడినట్లు ఈటెల చెప్పుకొచ్చారు. సందర్భం వచ్చినప్పుడు కుంభస్థలాన్ని కొట్టే దమ్మున్నోడు కావాలని ఆయన తెలిపారు. గల్లీలో కొట్లాడే వాళ్ళు కాదని ముక్తాయించారు ఈటెల. ఒకవేళ ఫైటర్ కావాల్సి వస్తే ఏ ఫైటర్ కావాలి? స్ట్రీట్ ఫైటరా, రియల్ ఫైటరా అని ఈటెల ప్రశ్నించడం ప్రస్తుతం బీజేపీ వర్గాల్లో చర్చగా మారింది.
రేటు ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ అందిస్తారు. సునీల్, చెప్పండి, ఎంపీ ఈటెల రాజేందర్ కామెంట్స్ ను ఎలా చూడాలి? కొద్ది రోజుల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా అంటే కొత్త వ్యక్తులను నియమిస్తారని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఈ క్రమంలో ఆ పదవి అనేది నేతల మధ్య విభేదాలకు దారితీస్తుందనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. అధ్యక్ష పదవి విషయమే ఇప్పటికే గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ కీలక కామెంట్స్ చేశారు. ధర్మం కోసం న్యాయం పనిచేసే వాళ్ళు, అదేవిధంగా స్ట్రీట్ ఫైటర్స్ ని అంటే గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఫైట్ చేసే నాయకుల్ని అధ్యక్షుడిగా నియమించాలని చెప్పేసి ఆయన కామెంట్స్ చేస్తూ వచ్చారు. దానికి కౌంటర్ ఇచ్చుకుంటూ ఈ రోజు సికింద్రాబాద్ లో ఒక కార్యక్రమంలో పాల్గొన్న మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆయన కౌంటర్ ఇచ్చారు. ఇండైరెక్ట్ గా రాజా సింగ్ పేరు చెప్పకుండానే ఆయన గల్లీలో ఫైట్ చేసే వాళ్ళు కావాలా, లేకపోతే ఢిల్లీలో అదేవిధంగా కుంభస్థలాన్ని కొట్టే వాళ్ళు కావాలా, అసలు ఈ ఫైటర్ అంటే ఎట్లాంటి ఫైటర్ కావాలి అనేది ఆయన కౌంటర్ ఇస్తూ వచ్చారు. తాను 4 సీఎంలతో ఫైట్ చేశాను, రాజశేఖర్ రెడ్డి, కిరణ్ కుమార్ రెడ్డి, అదేవిధంగా ప్రత్యేక తెలంగాణ కోసం కొట్లాడిన వ్యక్తిని, ఆ తర్వాత కేసీఆర్ తో కూడా ఫైట్ చేసి వచ్చినటువంటి చరిత్ర నాకుంది అని చెప్పేసి ఆయన చెప్తూ వస్తున్నారు. ఈ క్రమంలో ఇది ఒక హాట్ టాపిక్ గా మారిందనే చెప్పుకోవచ్చు. ఇక అంతేకాకుండా జేజమ్మతో ఫైట్ చేయాలా, జేజమ్మతో కూడా ఫైట్ చేసే సత్తా ఉంది అని చెప్పేసి కూడా ఆయన కామెంట్ చేయడం ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పార్టీలో నేతల మధ్య ఇవి తారాస్థాయికి విభేదాలు వెళ్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. బీజేపీ క్రమశిక్షణ గల పార్టీ అని చెప్పేసి చెప్తుంటారు. ఆ పార్టీలో పార్టీ లైన్ కు అందరూ కట్టుబడి ఉంటారు అని చెప్పేసి ఇప్పటి వరకు ఉంది. కానీ ఇప్పుడు నేతలు ఇండైరెక్ట్ గా అంటే ఒకరి పేరు ఒకరు ప్రస్తావించకుండా వాళ్ళు కామెంట్ చేస్తూ వస్తున్నారు. ఇది రాబోయే రోజుల్లో ఇంకా తీవ్రమయ్యే అవకాశాలు అయితే మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ ఈ రోజు చేసిన కామెంట్స్ పై మరి ఇంకెవరైనా స్పందిస్తారా అనేది చూడాలి. మరి రాజా సింగ్ దీనికి సంబంధించి ఎటువంటి కౌంటర్ ఇస్తారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి సునీల్, ఇప్పుడు తెలంగాణ బీజేపీకి కొత్త చీఫ్ ని ప్రకటిస్తారనే తరుణంలో ఇలాంటి రగడేంటి? బీజేపీలో రాష్ట్ర అధ్యక్ష నియామకం కోసం ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ ఆయన తనకే ఖచ్చితంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి బాధ్యతలు కట్టబెడతారు అన్న నమ్మకంతో ఉన్నారు. కేంద్రం అంతకంటే ముందు ఆయనకు కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుంది అని చెప్పేసి అంతా ఊహించారు. కానీ మొదటి నుంచి పార్టీలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి, ఆ తర్వాత బండి సంజయ్ కి కేంద్ర మంత్రి పదవులు ఇచ్చారు. ఇక రాష్ట్ర అధ్యక్ష పదవికి కూడా పదవికి సంబంధించి ఇటు ఈటెల రాజేందర్, డికే అరుణ, అదేవిధంగా నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, మెదక్ ఎంపీగా ఉన్నటువంటి రఘునందన్ రావుతో పాటు తాను కూడా పోటీలో ఉన్నాను అని చెప్పేసి ఇటు గోషామహల్ ఎమ్మెల్యే ఆయన ఒక కామెంట్ చేశారు. ధర్మం కోసం పనిచేసే వ్యక్తుల్ని ఇటు రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని చెప్పేసి. కానీ ఇప్పుడు దానికి సంబంధించి అయితే విమర్శలు ఈటెల రాజేందర్ చేశారు. ఆయన దానికి కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. మరి ఇంకా ఈటెల రాజేందర్ కావచ్చు, అదేవిధంగా ఇటు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ వ్యాఖ్యలపై మిగతా నేతలు ఎలా స్పందిస్తారు అనేది కూడా చూడాలి. ప్రస్తుతం అయితే ఈ అంశం ఒక రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు బీజేపీలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మరి హైకమాండ్ రంగంలోకి దిగి వాళ్ళకు ఇంతకు ముందు గతంలో మాదిరిగానే వాళ్ళకు షోకాజ్ నోటీస్ ఇచ్చి, లేకపోతే హైకమాండ్ నిర్ణయం వరకు అందరు కట్టుబడి ఉండాలి. రాజాసింగ్ ఒక మాట అన్నారు, అగ్రెసివ్ లీడర్ కావాలి, ఎమ్మెల్యే రాజాసింగ్ ఎందుకని డిమాండ్ చేశారు అంటే ఇప్పుడున్న లీడర్స్ ఎవరు అగ్రెసివ్ గా కనిపించలేదంటారా? గతంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష విషయంలో కొన్ని కామెంట్స్ వచ్చాయి. ఎన్నికల ముందు కంటే కొద్ది రోజులు బండి సంజయ్ ఉన్నారు, ఆయన చాలా అగ్రెసివ్ గా ప్రజల్లోకి వెళ్లారు. ఆ తర్వాత కిషన్ రెడ్డికి బండి సంజయ్ని తప్పించి కిషన్ రెడ్డికి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కట్టబెట్టింది. మరి ఇప్పుడు బీజేపీలో అగ్రెసివ్ గా ఉన్న లీడర్ ఎవరు అనేది కూడా ఒక చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే బీజేపీలో ఒకే వ్యక్తికి 2 పదవులు కట్టబెట్టే సంస్కృతి చాలా తక్కువ ఉంటుంది. మొన్న ఎన్నికల ముందు కాబట్టి కిషన్ రెడ్డిని ఇటు కేంద్ర మంత్రి పదవి తొలగించకుండా ఆయనకు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు అప్పచెప్పారు. కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితి ఉండదు. ఇప్పుడు రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి రాష్ట్రమంతా పర్యటించి పార్టీని బలోపేతం చేయడంతో పాటు రాబోయే రోజుల్లో పార్టీకి ఇంకా మెజార్టీ స్థానాలు సాధించే దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. కాబట్టి అటువంటి అగ్రెసివ్ లీడర్ ఎవరున్నారు అనేది కూడా ఇప్పుడు ఒక చర్చగా మారిందనే చెప్పాలి. మరి ఎవరిని దృష్టిలో పెట్టుకుని రాజా సింగ్ కామెంట్స్ చేశారు? తిరిగి బండి సంజయ్ కి పార్టీ పగ్గాలు అప్పచెప్పాలని ఇటువంటి కామెంట్స్ చేశారా? ఆయన
ఒకవేళ ఇటు ఈటెల రాజేందర్ ఆయన అధ్యక్ష పదవికి పోటీ పడుతున్నారు కాబట్టి ఆయన్ని వ్యతిరేకిస్తూ ఈ కామెంట్స్ చేశారు అనేది అయితే ఒకటి స్పష్టం. ఇక బండి సంజయ్కి తిరిగి అప్పచెప్పాలని చెప్పేసి ఆయన కోరుకుంటున్నారా అనేది కూడా చూడాలి. బండి సంజయ్కి పార్టీ పదవి బాధ్యతలు అప్పగించిన తర్వాత రాష్ట్రంలో బీజేపీకి ఊపు వచ్చింది అని చెప్పేసి జాతీయ నాయకత్వం కూడా గుర్తించింది. ఆ మేరకు ఆయనకు సముచిత స్థానం కల్పిస్తామని చెప్పేసి ఎన్నికల ముందే ఆయనకు పదవి రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తొలగించినప్పటికీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి కట్టబెట్టారు. ఇప్పుడు మళ్ళీ ఎంపీగా గెలిచిన తర్వాత ఆయనకు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి పదవి కూడా ఇచ్చారు. మరి ఒక వ్యక్తికి 2 పదవులు ఉండవు కాబట్టి రాబోయే రోజుల్లో ఇంకా అగ్రెసివ్ గా బీజేపీలో ఎవరున్నారు అనేది కూడా రాజా సింగ్ కామెంట్స్ పై చర్చ జరుగుతా ఉంది. ఇక మరి రాజా సింగ్ ఇంతటితో ఆగుతారా లేకపోతే ఇంకేమైనా కామెంట్స్ చేస్తారా? ఎందుకంటే ఇప్పటికే ఈటెలకు కూడా రాజా సింగ్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే సునీల్, ఇప్పుడు రాజా సింగ్ చేసిన వ్యాఖ్యలకు ఎంపీ ఈటెల రాజేందర్ ఎందుకు అంతలా రియాక్ట్ అయ్యారు? ఇద్దరు నేతల మధ్య మాటల యుద్ధంలాగా ఇది ఎపిసోడ్ ని చూడొచ్చా? బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు తనకు కట్టబెడతారని చాలా ధీమాతో ఉన్నారు ఈటెల రాజేందర్. ఆయనకు మంత్రి పదవి ఆయనకు రాలేదు. ఈ ఖచ్చితంగా రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు వస్తాయని చెప్పేసి ఆయన ధీమాతో ఉన్నారు. ఆ క్రమంలో ఇటువంటి కామెంట్స్ ఆయన జీర్ణించుకోలేకపోయారు అనేది చెప్పుకోవాలి. అందుకే ఖచ్చితంగా ఆయన కౌంటర్ ఇచ్చారు. తనకు తెలంగాణ ఉద్యమంలో కొట్లాడిన చరిత్ర ఉంది, ఆ తర్వాత ముఖ్యమంత్రులతో కొట్లాడిన చరిత్ర ఉంది అని చెప్పేసి కూడా ఆయన 4 ముఖ్యమంత్రుల పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. ఇప్పుడున్న ముఖ్యమంత్రిని కూడా వాళ్ళు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయకపోతే తాను ఖచ్చితంగా ఆయనతో ఫైట్ చేస్తాను అని చెప్పేసి చెప్తున్నారు. ఒక విధంగా ఈటెల రాజేందర్ అగ్రెసివ్ గా లేకపోయినప్పటికీ పార్టీ కోసం ఆయన ఇప్పటికే వివిధ జిల్లాల్లో అభ్యర్థుల తరపున ప్రచారం చేశారు. ఉప ఎన్నికల్లో కూడా ఆయన వెళ్లి మునుగోడు కావచ్చు, ఆ తర్వాత దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రచారం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన పర్యటిస్తున్నారు. ఆయన అగ్రెసివ్ గా లేకపోయినప్పటికీ ఆయన అక్కడ ఉన్నటువంటి ఇష్యూని బట్టి ఆయన ముందుకు వెళ్తూ ఉంటారు. ఈ క్రమంలోనే ఆయన్ని కాదని చెప్పేసి ఇటు గోషామహల్ ఎమ్మెల్యే రాజా సింగ్ స్టేట్మెంట్ ఇచ్చారు కాబట్టి దానికి ధీటుగా ఈటెల రాజేందర్ కౌంటర్ ఇచ్చారని చెప్పుకోవాలి. మరి బీజేపీ నేతలు ఈ కౌంటర్లకు ఒకరు కామెంట్ చేయడం, దానికి ఇంకొకరు కౌంటర్ ఇవ్వడం ఇదే కొనసాగుతుందా? మరి వీళ్ళకు బ్రేకులు వేస్తారా హైకమాండ్ అనేది చూడాలి. ఇదే అంశంపై తెలంగాణ బీజేపీ నేతలు ఏమైనా స్పందించారా? ఇది ఇద్దరికే ప్రస్తుతం ఇది ఇద్దరు నేతలకే పరిమితమైంది. దీనికి సంబంధించి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ప్రస్తుతం కేంద్ర మంత్రిగా ఉన్నటువంటి కిషన్ రెడ్డి దానికి సంబంధించి కూడా ఇప్పటి వరకు ఎటువంటి కామెంట్స్ కూడా చేయలేదు. మిగిలిన నేతలు కూడా ఎవరు కామెంట్ చేయలేదు. రాష్ట్ర అధ్యక్ష పదవి కోసం అయితే ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. హైకమాండ్ వద్ద ఖచ్చితంగా ఎవరికి వాళ్ళు కూడా తమకు వస్తుందనే ధీమతో ఉన్నారు. ఈటెల రాజేందర్ కూడా ఆయన చాలా సీరియస్ గా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే ఆయనకు హైకమాండ్ లో ఉన్నటువంటి ముఖ్య నేతల నుంచి ఆశీస్సులు కూడా ఉన్నాయని చెప్పేసి ఆయన అంచనాలు చెప్తున్నారు. కాబట్టి ఆయన రాబోయే పదవిని ఇప్పుడే అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పేసి ఆయన వర్గం నేతలు భావిస్తున్నారు. ఎవరన్ని అడ్డుపుల్లలు వేసినా ఖచ్చితంగా ఈటెల రాజేందర్ కి రాష్ట్ర అధ్యక్షుడు అవుతారు అనేది అయితే ఆయన అంచనాలు చెప్తున్నారు. ఇప్పుడు తెలంగాణ బీజేపీ కొత్త అధ్యక్షుడిగా నియామకంలో పార్టీ అధిష్టానం ఆలోచన ఏంటి? గతంలో మనం చూసాం, కిషన్ రెడ్డి అధ్యక్షుడుగా ఉన్నారు. ఆయన తప్పించి ఆ తర్వాత ఆయన పదవి కాలం పూర్తయిన తర్వాత ఇటు బండి సంజయ్కి ఇచ్చారు. బండి సంజయ్ పదవి కాలం ఈ ఎన్నికల వరకు, అంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల వరకు ఉంటుంది అని చెప్పేసి ఆయన అనుకున్నారు. కానీ బీజేపీ నాయకత్వం ఆయన్ని పక్కన పెట్టింది, జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి ఇచ్చింది. మళ్ళీ తిరిగి కిషన్ రెడ్డికి ఆ బాధ్యతలు అప్పచెప్పారు. ఇప్పుడు మరి ఎవరికి అప్పచెప్తారు అనేది అయితే చూడాల్సి ఉంటుంది. ఇంకా ఆ అధ్యక్ష పదవి కోసం మాత్రం పార్టీలో తీవ్రమైనటువంటి పోటీ అయితే నెలకొంది. ఇప్పుడు ఎంపీలుగా ఉన్నటువంటి నేతలు అందరూ కూడా వాళ్ళు పార్టీ కోసం తాము సీరియస్ గా పనిచేస్తున్నామని చెప్పేసి చెప్తున్నారు. అందరూ తమకు అధ్యక్ష పదవి కావాలంటున్నారు. కానీ మరి బీజేపీ అగ్రనాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది? ఇప్పటికీ ప్రధానంగా 4 పేర్లు వినిపిస్తున్నాయి. ఈటెల రాజేందర్ మల్కాజ్గిరి నుంచి ఆయన ఎంపీగా గెలిచారు. మహబూబ్ నగర్ నుంచి డీకే ఆయన గెలిచారు. ఆమె గతంలో జాతీయ ఉపాధ్యక్షులుగా ఉన్నారు, ఇప్పుడు కూడా ఇంకా కొనసాగుతున్నారు. ఆ తర్వాత నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, ఆయన 2వసారి ఎంపీగా గెలిచారు. ఇక మెదక్ నుంచి ఎంపీగా గెలిచినటువంటి రఘునందన్ రావు, ఆయన కూడా తన వంతు ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ 4లో ఎవరికి పార్టీ మొగ్గు చూపుతుంది అనేది ఇంకా కొంతకాలం వేచి చూడాలి. మరి ఈ 4 కాకుండా ఇంకా పార్టీ మొదటి నుంచి, అంటే గతంలో
మనం బీజేపీ అధ్యక్ష పదవికి సంబంధించి చూస్తే చాలా కాలంగా పార్టీని అంటుపెట్టుకొని ఉన్న వాళ్ళు మొదటి నుంచి ఉన్న వాళ్ళకే ప్రాధాన్యం ఇచ్చింది. ఇప్పుడు కేంద్ర మంత్రి పదవుల విషయంలో కూడా తెలంగాణ విషయంలో అదే జరిగింది. ఇటు ఈటల రాజేందర్, ఇటు బండి సంజయ్ కావచ్చు, అదేవిధంగా కిషన్ రెడ్డి, వీళ్ళు మొదటి నుంచి పార్టీలో ఉన్నారు, పార్టీ కోసం పనిచేస్తున్నారు, పార్టీ నిర్ణయాలకు కట్టుబడి ఉన్నారు. కాబట్టి వాళ్ళకు ఆ పదవులు వరించాయి. ఇప్పుడు మరి ఈటల రాజేందర్ టిఆర్ఎస్ కి రాజీనామా చేసి బీజేపీలోకి వచ్చారు. అదేవిధంగా డికే అరుణ, ఆమె కాంగ్రెస్ నుంచి వచ్చారు. ఇక రఘునందన్ కూడా పార్టీ మారి వచ్చారు. సునీల్, ఫైనల్ గా ఇప్పుడు ఈటల రాజేందర్ ఒక కామెంట్ చేశారు. అంటే స్ట్రీట్ ఫైటరా రియల్ ఫైటరా అని ఈటల ఉద్దేశించి ఎవరిని కామెంట్స్ చేశారు అనుకోవచ్చు. అలాగే ఈ కామెంట్స్ పై రాజా సింగ్ ఎలా స్పందించారు? ఈటల రాజేందర్ ఎవరితోనైనా ఫైట్ చేయగలడు, ఈటల రాజేందర్ దమ్మున్న నాయకుడు అని చెప్పుకోవడానికి ఆయన ఈ కామెంట్స్ చేశారనేది మనకు స్పష్టంగా అర్థమవుతుంది. రాజా సింగ్ చేసిన కామెంట్స్ పై ఆయన కౌంటర్ ఇచ్చారు అనంటే ఖచ్చితంగా ఈటల రాజేందర్ సత్తా అనేది తెలంగాణ ప్రజలకు తెలుసు. ఈటల రాజేందర్ తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా ఉన్నాడు. ఆ తర్వాత అధికారంలో ఉన్నటువంటి నేతలతో కూడా కొట్లాడగలిగే సత్తా ఉన్న నాయకుడు ఈటల రాజేందర్ అనేది అందరికి తెలిసిన విషయమే. ఖచ్చితంగా కొట్టాలి అని అనుకుంటే ఖచ్చితంగా కుంభస్థలానికి కొట్టడానికి కూడా ఈటల రాజేందర్ వెనకాడు, ఖచ్చితంగా కుంభస్థలాన్ని కూడా కొడతాడు అనేది ఆయన స్పష్టం చేస్తున్నారు. కాబట్టి ఈ వ్యాఖ్యలన్నీ కూడా ఆ అధ్యక్ష పదవి కోసం అనేది మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఇక ఈ కామెంట్స్ మిగతా నేతలు కూడా ఎట్లా కామెంట్స్ చేస్తారు, మరి ఈ ఇద్దరిని ఇప్పుడు అంతవరకే ఉండే విధంగా షోకాజ్ నోటీస్ ఏమని ఇస్తారా, లేకపోతే ఎలా ముందుకు వెళ్తారు, జాతీయ నాయకత్వం ఎవరి వైపు మొగ్గు చూపుతుంది అనేది మనం ఇంకా కొంతకాలం వెయిట్ చేయాల్సి ఉంటుంది. సౌజన్య, థ్యాంక్ యూ సునీల్.